తేటపరచుకోలేదో అది మీ జీవితాలకి విజ్ఞప్తి. చూడని పిల్లరా, దినాలు గడిచిపోతుంటాయి, నెలలు గడిచిపోతుంటాయి. నెలలు గడిచిపోతున్న కొద్ది కూడా మన వయసు కూడా ఏమవుతుంది? వయసు తరిగిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. వయసు పెరుగుతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ నీ శరీరం అంతా ఏమవుతుంది? నశించిపోతూ ఉంటుంది. యవన కాలంలో ఉండే సమయంలో ముసలతనం కాలంలో దినములుగా చేయగలుగుతామా? చేయలేం. ఎందుకంటే ఈ శరీరం అనేది ఈ భూలోకాన్ని విడిచిపెట్టబోవలసిందే, ఈ లోకమును విడిచిపెట్టవలసిందే. చూడండి పిల్లరా, ఈ దినములో మీ యొద్దకు ఏది వాక్యం తీసుకురావాల్సిందంటే దీపము ఎలాగ వెలిగిస్తూ ఉన్నారు. ఈ దినం అనే టైటిల్, దీపము ఎలాగా వెలిగిస్తూ ఉన్నారు. దీపము ఏ విధంగా వెలిగించబడుతూ ఉన్నది, ఆ దీపము ఏ విధంగా వెలిగిస్తూ ఉన్నారు అనేది ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. చూడండి, లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. దీపమున్నా కానీ ఏం చేయమంటున్నాడు? ఇల్లు చక్కబెట్టుకో అంటున్నాడు. దీపమున్నా కానీ ఇల్లు చక్కబెట్టుకో అంటున్నాడు. ఎంత మాత్రం మన జీవితాల్లో చక్కబెట్టుకోగలుగుతున్నాం? ఎంత మాత్రం మన బ్రతుకులలో ఆ యొక్క మన జీవితాన్ని మనం చక్కబెట్టగలుగుతున్నాం? ఈ దీపాన్ని, ఈ దీపము ఆరిపోకుండా ఆయన వాక్యం అనే దీపమును మన ధూపం వేస్తూ ఉన్నామా? ఆయన వాక్యానుసారంగా నడుచుకోబడుతూ ఉన్నామా? ఇదిగో ఏ 10 యొక్క శరీరానికి కావలసిన నీవు అనేకమైన ఆహారాలకు పోషకాలు పెడుతూ ఉన్నావు. ఈ శరీరానికి కావలసిన మాంసము, ఈ శరీరానికి కావలసిన కూరగాయలు, ప్రతి రుచులు చూస్తూ ఉన్నావు, తింటూ ఉన్నావు. నీ శరీరం పెరుగుదల పెరుగుతూ ఉన్నది, కానీ ఆత్మ నశించిపోతుంది. ఆత్మకు ఆహారం ఏ విధంగా పెట్టగలుగుతూ ఉన్నావు? ఆ యొక్క ఆత్మకు కావలసిన ఏ ఆహారం పెడుతూ ఉన్నావు నువ్వు? చూడండి పిల్లరా, నీ క్రియల చొప్పునే నీకు ఏం జరుగుతుంది? తీర్పు జరగబడుతుంది. నువ్వు ఏ క్రియలు చేస్తూ ఉన్నావో ఆ క్రియల ద్వారానే నీకు తీర్పు చేయబడుతుంది. నీ మంచి క్రియలు చేస్తూ ఉన్నావా, చెడ్డు క్రియలు చేస్తూ ఉన్నావా, వాటి గురించి మీకు తీర్పును తీయబడుతుంది. చూడండి పిల్లరా, మన జీవితంలో ఎలాగ నడుచుకోబడుతున్నామో, ఏ విధంగా నడుచుకోబడుతున్నామో, ఈ ఆత్మకు ఆహారము ఏ రీతిగా పెట్టగలుగుతున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ ఆత్మకు ఆహారం ఏదంటే పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు యొక్క వాక్యం. ఈ వాక్యమే మనకు ఆహారం. ఇది వాక్యం ఏంటి, ఆహారం ఏంటి అంటారు. మనకు శరీరము అంటే ఎంత, ఒక పని చేయాలన్నా, ఒకటి ఏదైనా మనం పని చేయాలన్నా, ఒక రాయి ఎత్తాలన్నా, ఏదైనా ఎత్తాలన్నా కూడా మనకు కావలసిన ఏ ఆహారం తీసుకుంటాం? లోక సంబంధమైన ఆహారం తీసుకుంటాం. అలాగనే మనకు ఈ దీపము నిత్యము వెలిగించబడాలంటే ఏ తీసుకోవాలా? పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యము తీసుకొని మనము నెమ్మర వేస్తూ ఉండాలని లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఈ లేఖనాల అనుసారంగా మనం నడుచుకోబడుతూ ఉన్నామా? అది మన జీవితంలో ఏ విధంగా నడుచుకోబడుతున్నాం? ఒక్కసారి ఆలోచిస్తూ పడుతున్నా. దినాలు నేను వింటున్నావు, కానీ అనేక ప్రాంతాలకు వెళ్ళి పరిగెత్తి ఆ యొక్క చర్చిల చుట్టూ తిరుగుతున్నావు, కానీ నీ ప్రయాస ఎక్కడికి పోతూ ఉన్నది? నీ ఫలితం ఎక్కడికి పోతూ ఉన్నది? ఏ విధంగా నడుచుకోబడుతున్నావు? చూడండి పిల్లరా, మన దీపము ఏ విధంగా వెలిగించగలుగుతున్నాం? ఏ దీపము మీరు వెలిగిస్తూ ఉన్నారు? లోకం వైపు దీపములాగా మీరు వెలిగిస్తూ ఉన్నారా?
లేకపోతే దేవుని వైపు తిరిగి నిత్యమును వెలిగించబడుతూ ఉన్నారా? ఈ దీపము యొక్క శరీరము నశించిపోతూ ఉంటుంది. నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే, దేవుని అనుసారంగా నువ్వు నడుచుకుని ఉంటే, దేవుని అనుసారంగా భయభక్తులుగా ఆయన ప్రీతికరంగా నువ్వు నడుచుకుని ఉంటే, నీ శరీరం నశించిపోయినా కూడా నీ భూలోకమైన పరలోకమైన దీపం ఎలాగా ఉంటుంది? నిత్యము వెలిగించబడుతుంది. ఈ శరీరం నశించిపోయిన శరీరం, ఒకడు కొడితే చేతులు కాళ్ళు ఇరిగే శరీరం. కానీ నీ దీపానికి ఒక శిక్ష ఉంది. ఆ శిక్షను తప్పించి ఏ నాదుడు కూడా లేడు. నువ్వు ఈ లోకంలో దొంగతనం చేయొచ్చు, పోలీసుకు డబ్బులు ఇచ్చి ఆ యొక్క దొంగతనం నుంచి తప్పించుకోవచ్చు. నువ్వు వ్యభిచారం చేసి ఏదో ఒక కంటను నువ్వు కనబెట్టి వాళ్ళను మొప్పించి అయ్యో చెప్పకనే అనేది చెప్పుకోవచ్చు. కానీ వాటి శరీరానికి కావలసిన వాటన్నిటి కూడా నువ్వు తప్పించుకోగలుగుతా. కానీ నీలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మను నశించిపోటుకు దేవునికి ఇష్టం లేదు. వాటిని తప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోకి మమ్మల్ని పంపించి ఉన్నాడు. నీ ఆత్మ అనేది చాలా ముఖ్యం. నీ శరీరంతో అపవాదికి అవసరం లేదు. నీ శరీరంతో దేవునికి ఇష్టం దేవునికి ఇష్టం లేదు. ఏది కావాలంటే నీ ఆత్మ అపవాదికి కావాలా, దేవునికి కావాలా? శరీరం నశించిపోతున్న భూలోకంలో నశించిపోయిన శరీరానికి దేవునికి ఇష్టం లేదు. నీ దీపం ఉండగానే ఏం చేసుకోవాలా? ఇల్లు చక్క పెట్టుకోవాలా. జాగ్రత్త అన్నమాట. మీరు ఎంత మాత్రము చెప్పబడి మేము సర్దుకొని పోగలుగుతాం. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు వినలేకపోతే ఏం జరుగుతుందంటే ఆయన శిక్షకు పాత్రమవుతాం. ఎన్నిసార్లు గద్దించినా కూడా వానికి ఏం జరుగుతుంది? హఠాత్తుగా మరణం వస్తుందని లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఈ దీపాన్ని ఎలాగ వెలిగిస్తూ ఉన్నావు? ఈ లోకంలో ఏ దీపములాగా నువ్వు వెలుగుతూ ఉన్నావు? నీకు డబ్బు ఉందని, నీకు ఆస్తి ఉందని, నీకు అందం ఉందని వెలిగిపోతూ ఉన్నావేమో. ఈ లోకాన్ని నశించిపోయిన వాటిని నువ్వు వెతుకబడుతూ ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచించుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క రాత్రి కాల సమయంలో సెలవిస్తూ ఉన్నాడు. విన్నుడు మటుకు వింటున్నావు, కానీ దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, కానీ నువ్వు మార్చలేకపోతున్నావు. నీ హృదయం ఆయన వైపు నువ్వు తిప్పలేకపోతున్నావు. ఎందుకంటే వాని బంధకాల హస్తాలతో వానికి ఉచ్చులతో ఏర్పరచబడినాడు కనుక, వాడు వేటగాని ఒడలో పడిపోయినాడు కనుక, లోకములో వెలుగని చీకటిని గ్రహించలేకపోతున్నారు కనుక, మంచిదనేది విడిచిపెట్టి చెడుదనేది అనుసరిస్తున్నారు కనుక, వాని మహిమలో వాని మాయలో పడిపోతున్నారని లేఖనాలు రాయబడుతూ ఉన్నాయి. ఏ తండ్రి అయినా తన కుమారుడు చెడిపోతే ఏ తండ్రి కూడా చూస్తూ ఊరుకున్నాడు. ఏ కుమారుడు బాగు కొరకు చూడాలనుకుంటాడు. అయ్యో నా కొడుకు బాగుండాలా, బాగు ఉద్యోగస్తున్నాలా, ఏ యొక్క తప్పు చేయకూడదు, ఏ మందు తాగకూడదు, ఏది కూడా చేయకూడదని అనుకుంటారు. కానీ నా దేవుడు కూడా అలా అంతకంటే ఎక్కువగా నీతిగా చూడాలనుకుంటున్నాడు. మిమ్మల్ని ఆ యొక్క భయంకరమైన స్థితి నుంచి విడిపించాలనేది ఆయనకు చిత్తం. ఆ నరకంలో పడకూడదని దేవునికి ఇష్టం లేదు. కానీ నరకంలో పడవేయాలనికి ఎవరికిందంటే సాతానిగానికి ఉంది. చూడండి కదా, ఎందుకంటే నరకంలో వాడు పోగలుగుతాడు, నరకంలో వేయబడతాడు కనుక దేవుని బిడ్డలు కూడా ఆ యొక్క నరకములో వేయాలని వాని ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాడు. వాడి ప్రయత్నం ఏది ప్రయత్నం చేస్తున్నంటే చెడు అనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడు
పాపం యొక్క ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ప్రతి వారిని ఒక బలహీనత ఆధారం చేసుకొని, ఇదిగో నీవు తాగుడు వ్యసనములతో బలహీనత ఉంటే నీవు ఆ బలహీనత వాడు వాడుకోబడతాడు. ఏదో ఒక మనిషి జీవితంలో ఒక బలహీనత కలిగి ఉంటుంది. వాటి బలహీనత విడిపించడానికి ఈ గ్రంథం మీ ఎదుటికి రావాల్సి వచ్చి ఉంది. చూడండి పిల్లరా, మీ దీపాలు ఎలాగ వెలిగించబడుతూ ఉన్నది, ఏ విధంగా వెలిగించబడుతూ ఉన్నది. నువ్వు వెలిగేంత కాలం వెలుగుతావు. ఒక డబ్బున్న ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే డబ్బున్న కాలం వెలుగుతూనే ఉంటాడు. డబ్బున్నంత కాలము ఆ యొక్క బంగారు వేసుకుంటే డబ్బున్నంత కాలం కార్లు కొనగలుగుతాడు. డబ్బున్నంత కాలం వ్యభిచారం చేస్తాడు. డబ్బున్నంత కాలం అనేకమైన క్రియలు చేయగలుగుతాడు. కానీ అలాగ నిత్యమును వెలుగబడుతాడు. కానీ ఒకానొక దినములు ఏం జరుగుతుంది? ఆరిపోతాడు. చూడండి పిల్లరా, ఒకానొక దినములు ఆరిపోతాడు వాడు. కానీ అల్లుగా ఆరిపోకూడదు అనేది దేవుని యొక్క చిత్తం లేదు. చూడండి పిల్లరా, ఆయన నీ కోసమని అందుకే పరలోకం నుంచి విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి పరిశుద్ధుడు 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 అని నిత్యమును ఆరాధించబడుతున్న ఆయన. కానీ ఎందుకు వదుకోవాల్సి వచ్చింది? ఒక రాజ సింహాసనం నుంచి దిగి వచ్చిన ఆయన ఎందుకు దిగవలసి వచ్చింది? ఒక్కసారైనా ఆలోచన చేశారా? ఒక్కసారైనా గుర్తెరిగినారా? చూడండి పిల్లరా, ఎందుకోసం అంటే మనం చేస్తున్న పాపముల లాంటివి, మనం చేస్తున్న యొక్క పాపము అలాంటిది కనుక దేవుడు వాళ్ళ బంధకాల నుంచి విడిపించడానికి, ఆ నరకాల పడకూడదనే వాటి నుంచి విడిపించడానికే దేవుడు కదిలి వచ్చాడు. దీపాలు నిత్యమును వెలిగించడానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఒకరు వెలుగుతూ ఉంటే అనేకులకు వెలుగుకరంగా ఉండాలా. చూడండి లేఖనాలను సరిపోదాం. లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. ఎవడును దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయడు, పాత్రముతో కప్పివేయడు, మంచం కింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. తేటపరచబడని రహస్యమేదియూ లేదు, తెలియజేయబడకయు బయలుపరచబడకయు నుండి మరుగైనది ఏదియూ లేదు. చూడండి పిల్లరా, దీపం స్తంభము, ఆ యొక్క దీపము ఏం చేయరంట? మళ్ళీ చదువుది. ఎవడను దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచం కింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. ఎక్కడ పెడతా అంట? దీపము స్తంభం మీదనే దానిని పెట్టును. మనిషిలో, మన ఇంట్లో ఉన్న ఒక క్రొవ్వొత్తి జీవితం గురించే మనము ఆలోచిస్తాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మనకు కరెంటు పోతే ఏం తీసుకుంటాం? మొదటిగా ఇప్పుడంటే టార్చ్ లైట్లు వచ్చినాయి, సెల్లులు వచ్చినాయి. క్రొవ్వొత్తి తీసుకొని ఎక్కడ పెడతారు? బాగా ఎక్కడైతే పెడితే వెలుగు వస్తుందో అక్కడ పెడతారు.
కానీ దీపం వెలిగించి తన కప్పరు కానీ కొంచెం కింద కానీ పెట్టరు. చూడండి పేరు మంచం కింద కానీ పెట్టరు. మనిషి జీవితం కూడా అలాంటిదే అంటున్నాడు. దేవుడు మేము దీపమును వెలిగించాడు. ఆ దీపముని ఎలాగ వెలిగిస్తబడుతూ ఉన్నది, ఏ రీతిగా మీ దీపాలు మీరు వెలిగించబడుతూ ఉన్నారు చూడండి పిల్లరా. మీరు మీ దీపమును దేవుడు వెలిగించబడినాడు, కానీ ఆ దీపము నిత్యమును ఏం చేయాలా? వెలిగించబడుతూనే ఉండాలా. ఆ దీపము వెలుగుతున్నగానే ఎక్కడ ఉంచబడాలా? దీపము స్తంభం మీదనే పెట్టాలా. దాని స్థాయి, దాని స్థిరత్వం అలాంటిది. కానీ ఈ దినములలో మనిషిని దేవుడు వెలిగించిన దీపమును ఏం చేస్తున్నారంటే కప్పివేస్తూ ఉన్నారు. దేవుడు వెలిగించిన దీపమును ఏం చేస్తున్నారంటే మంచం కింద పెడుతూ ఉన్నారు. ఈ కప్పివేడ జీవితం ఏదంటే, దేవుడు అనేది లేని జీవితాలు బ్రతుకుతున్న వారు ప్రతి ఒక్కరు కూడా తన జీవితాలు ఏం చేస్తున్నారు? కప్పివేస్తూ ఉన్నారు. కప్పివేయటం అంటే చీకటి. ఆ యొక్క దీపము మనము ఆ యొక్క బొంత వేసినా కానీ కప్పివేస్తే వెలుగు వస్తుందా? ఇప్పుడు ఆ లైట్ ఉందేమా, ఆ లైట్కు అడ్డుకుంటే ఇక్కడ వెలుగు తలుగుతుందా? తలగదు. అలాంటిదే మన దీపాలు ఏం చేస్తున్నారంటే లోకములో పడి తన జీవితంలో చీకటి జీవితంలో నడుచుకబడుతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే కప్పివేయబడుతున్నారని లేఖనాలు రాయబడి ఉన్నది. ఆ దీపమును దేవుడు వెలిగించి ఉన్నాడు. వెలిగించిన దీపాన్ని కప్పివేయబడుతూ ఉన్నారంటే, కప్పివేయబడడం అంటే దేవుడు ఎన్నిసార్లు పిలిచినా కూడా తుణీకరించిన వాళ్ళు, దేవుడు అనేది ఎరగకుండా నడుచుకొని ఉంటారే, వాళ్ళందరూ కూడా ఏం చేయబడి ఉంటారంటే కప్పివేయబడి ఉంటారు. చూడండి కదా, వాళ్ళ ఇక్కడ ఉంటారంటే లోకానుసారంగా నడుచుకోబడుతూ ఉంటారు. జాగ్రత్తగా వినమ్మా. ఈ కప్పివేయని జీవితాలు ఎలాగ ఉంటాయంటే కుటుంబంలో శాంతి లేకుండా జీవితాలుగా, చీకటి జీవితాలుగా బ్రతుకుచూ ఉంటారు. ఆ యొక్క కప్పివేడ జీవితాలు ఎలాగ ఉంటాయంటే తాగుడు విషయంతో కలిగి ఉండి నడుచుకబడుతూ ఉంటారు, తన దీపాలు వెలిగించకుండా. ఈ జీవితం అనేది కప్పివేడ జీవితం కాదు, నిత్యమును వెలుగుచున్న జీవితం అన్నది. నువ్వు ఇక్కడైనా వెలగాల్సిందే, పరలోకం కూడా వెలగాల్సిందే. చూడండి పిల్ల, ఈ దీపం మనలో ఉండే దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాం. ఈ యొక్క కప్పివేడ జీవితాలు కాకుండా చాలా మంది ఎక్కడ పెడతారు? కొంతమంది మంచం కింద పెడతారు. ఈ మంచగీత అనుభవాలు ఎలాగుంటాయంటే, ఒక క్రొవ్వొత్తి తీసుకుపోయి ఆ మంచు కింద పడితే మంచం ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? కాలిపోతుంది. తన జీవితాలు కూడా ఆ యొక్క శాపంతో కలిగి చాలా ముద్ర కూడా ఈ లోకాన్ని విడిచిపోతూ ఉన్నారు. దేవుని ఎరగకుండా తన దీపాలను వెలిగించిన దీపాన్ని వినియోగించకుండా, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని కోసం ఆనందించకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే మంచం కింద పెడుతూ ఉన్నారు. ఆ మంచం కింద పెట్టిన దీపాలు ఎప్పుడు కూడా వెలిగించబడదు. ఎప్పుడైతే దీప స్తంభం మీద నిలబడతారో అప్పుడు ఏమైతుంది? దీపము వెలుగుతూ ఉండాల. వెలిగేది కాకుండా అనేకులకు వెలుగుకరంగా చూడబడుతుంది. ఏ వస్తువు ఎక్కడ ఉందో, ఏ ప్రాంతము అగ్గిపెట్ట ఉందో, ఏ ప్రాంతము గిన్నె ఉందో చూడగలుగుతావు. ఎప్పుడంటే దీపము వెలిగినప్పుడా, ఆరిపోయినప్పుడా? దీపము వెలిగినప్పుడే కనబడుతుంది. చూడండి, మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఈ దీపము వెలిగించినప్పుడే మనకు తేటగా కనబడుతుంది. ఈ దీపము మనం వెలుగుతూ ఉంటే ఏ పాపము కూడా మన దగ్గర దరిచేరదు.
ఈ దీపము వెలుగుతూ ఉంటే ఏ పాపం కూడా మన దగ్గరికి చేరదు. ఈ దీపము వెలిగిస్తూ ఉండాలి. చూడండి, వెలిగేది కాకుండా అనేకులకు ఏం చేయబడాలా? వెలుగుకరంగా మార్చబడాల. అనేకులకు వెలుగుకరంగా మార్చబడాల. మన ఎంతమందికి మనము వెలుగుకరంగా చేయబడుతూ ఉన్నాం? దేవుని వాక్యమును చెప్పగలుగుతున్నాం. దేవుని వాక్యము అదిగో పనికి పోతుంటే ఆ పని కాడ ఎంత మాత్రము దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఏ మాటలు మారుతున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నలుగురు కూర్చుంటే ఏమైతుందమ్మా? ఒక రచ్చబండ అవుతుంది. ఇక రచ్చబండ అనేది ఏం కలుగుతా అంటే, ఈ రచ్చబండ లోకంలో జరిగినంత కూడా ఎక్కడ తీసుకొని వస్తారు? ఆ రచ్చబండకానే జరగబడుతుంది. చేలలో చేస్తున్న ఏ పనికి పోతున్నా కూడా ఎవరు ఎట్లాగా ఉన్నారో, ఏ విధంగా నడుచుకోబడుతున్నారో మాట్లాడుతున్నారు. కానీ ఇదిగో దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు, దేవుడు వాక్యం ఇలా మాట్లాడుతుందని, దేవుడు వస్తూ ఉన్నాడు, ఇదిగో అతి త్వరలో రాబడుతూ ఉన్నాడు, ఇదిగో నీ పాపమును వదిలిపెట్టను, ఏ రీతి కదా దేవుడు వాక్యమును చెప్పబడుతూ ఉన్నావు నువ్వు. చూడండి పిల్లరా, నేను ఇంకా నిలబడి మీరు కూర్చొని వింటున్నారంటే అది ఏదో దేవుని యొక్క పని ఉందని. పని లేనిది భూలోకానికి నువ్వు రాలేవు. కారణం లేనిది దేవుడి భూలోకానికి పంపడు. ఏ రీతిగా నిన్ను భూలోకం పంపించి ఉన్నాడో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ దీపాలు ఎలాగ వెలిగించబడుతూ ఉన్నాడు, ఈ దీపములు ఎలాగ వెలిగిస్తూ ఉన్నారు. మీ దీపాలు ఏ కుంచ కింద పెడుతూ ఉన్నారో, కప్పబడుతూ ఉన్నారో, మీ దీపాలు మంచు కింద పెడుతూ ఉన్నారో ఒక్కసారి యోచించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీ దీపములు ఎలాగ వెలిగిస్తబడుతున్నారో ఒక్కసారి యోచించుకో. దేవుడు వెలిగించిన దీపాన్ని ఎవరు కూడా ఆర్పలేరు. అది ఆర్పగలది ఎవరంటే నీవే. ఏ సాతాను వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. కానీ ఆ దీపము ఆర్పే జీవితాన్ని కలగజేసేది ఎవరంటే నీవే. ఎలాగంటే పాపము లోపడి ఆ దీపము స్తంభం మీద నిలబెట్టలేకపోతే ఆ దీపము ఆరిపోతా. చూడంటున్నారా, ఆ దీపము ఆరిపోయి తన జీవితాన్ని కోల్పోయి నరకములో యాతన పడతారని లేఖనాలు రాయబడి ఉన్నది. ఈ దీపం వలన మనం నిత్యమును వెలుగుతూ ఉండాల. ఎప్పుడైతే వెలుగు కనపడుతుందో నీ జీవితంలో అన్ని కూడా తేటగా కనపడతాయి. దీపము కన్నే. ఈ కన్ను తేటగా ఉంటే మనం కూడా తేటగానే పోయిన గతించిన దినములో చెప్పబడి ఉన్నది. ఈ కన్ను కూడా మనకు ముఖ్యం. ఈ కన్ను ద్వారానే మనం పాపం చేయగలుగుతాం. ఈ కన్ను ద్వారానే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వస్తా. చూడంటున్నా, ఈ కన్ను ద్వారా ఇక్కడికి పోయి ఇక్కడికి పాపము చేయగలుగుతాం. ఈ కన్ను లేకపోతే ఏది కూడా మనం పాపము చేయలేం. ఈ కన్నును మనము భద్రపరచుకోవాలి. చూడంటున్నా, మన ప్రతిది కూడా మనం ఎలాగ నడుచుకోబడుతున్నామో ఒక్కసారి ఆలోచించుకోము. అలాగనే లూకా రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. లూకా రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఎవడును దీపమును వెలిగించి చాటు చోటునైనను కొంచెము కిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. ఎక్కడ పెడతారంట? దీపము స్తంభం మీదనే పెట్టుదురు. ఈ దీపము తాపన నిలబెడితే ఆ వెలుగు కనపడదు.
ఎక్కడ ఉండాలంట? దీపం స్తంభం మీద ఉంటేనే మాత్రమే ఆ దీపము కనబడతాది. ఎప్పుడు ఆ దీపము కనబడతాదంటే, ఎప్పుడు నిత్యము వెలిగించబడతాదంటే, నీ గురించి అనేకులకు సాక్షులుగా చెప్పబడతారో అప్పుడు నీ దీపము వెలుగుతున్నట్టు. అనేకులు నీ గురించి, ఇదిగో ఆమె మారింది, ఇదిగో అతను మారినని నీ ఇంటి వారు, పొరుగు వాళ్ళు చెప్పబడతారో అప్పుడు నీ దీపం వెలుగుతున్నట్లు. ప్రియ సహోదరి సహోదరా, ఈ దినములలో నీ దీపము ఎలాగ వెలిగించబడుతూ ఉన్నది? నీ దీపము స్తంభం మీద నిలబెట్టలేకపోతూ ఉన్నావు. ఆ దీపము స్తంభం మీద నిలబెట్టకుండా కుంచె కింద, మంచ కింద ఆ యొక్క కప్పబడుతూ ఉన్నావు, ఆ యొక్క దాచబడుతూ ఉన్నావు. నీ దీపమును ఎలాగా వెలిగించబడుతూ ఉన్నది? ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడబడుతూ ఉన్నాడు. ఎంతకాలం నీ జీవితం, నీ బ్రతుకును మార్చుకోలేకపోతూ ఉన్నావు? ఎంతకాలం నిన్ను పిలుస్తాడైనా, ఇదిగో ఈ సమయంలో నేను మార్చుకుంటా, ఇదిగో ఈ జీవితాన్ని మార్చుకుంటా, ఈ రోజు నేను మార్చుకుంటా అనుకుంటున్నావేమో, కానీ ఎప్పుడు ఆరిపోతాదో తెలీదు నీ జీవితం. ఆవిరి వంటిది నీ జీవితం. మన వంట చేసుకుంటే, ఆ వంటలో మన అన్నం చేస్తున్నా కానీ ఏదైనా కూర చేసుకుంటే మూత తీస్తే ఏమవుతుందమ్మా? ఆవిరి అట్లా పోతుంది, మళ్ళా కనబడుతుందా? అలాంటి జీవితం. వర్షం కుమ్మరించేప్పుడు, ఆ యొక్క తొలకర వర్షపులో ఆ యొక్క నీటిలో బిందువులు పడినప్పుడు ఏం కలుగుతుంది? బుడగలు కనబడుతుంది. ఆ బులుగలు అలాగే నిలబడతాయా? ఏ రీతి కూడా నిలబడదు. అలాంటి జీవితం అది. గడ్డి చూస్తగానే ఈరోజు పచ్చదనం కనపడి తిరిగి చూస్తే అదేం కలుగుతుంది? గడ్డి వాడిపోతుంది. పొట్టు ఏం చేస్తా అంటే పొట్టు కాలగచ్చబడతా. చూడండి, అలాంటి జీవితం అన్నది. ఒక ఆవిరి లాంటి పోల్చి ఉన్నాడు దేవుడు, ఒక నీటి బుడుగ లాంటి పోల్చి ఉన్నాడు దేవుడు, ఒక గడ్డి వలె పోల్చి ఉన్నాడు దేవుడు. ఈ జీవితం అనేది ఆవిరి వంటి జీవితం. ఈ జీవితంలో ఎలాగ నడుచుకోబడుతూ ఉన్నావు? ఏ విధంగా దీపాన్ని వెలిగించబడుతూ ఉన్నావు? చూడని పిల్లరా, ఈ దీపము ఆరక్కు పునిపే మనందరూ కూడా ఏం చేయాలా? దీపము స్తంభం మీదనే ఉంచబడాలా. హల్లెలూయా. దీపము స్తంభం మీద ఉంచబడితేనే మనం వెలిగించబడతాం. పాటలు పడుతూ సడన్గా చనిపోతున్నారు, దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. డ్రైవింగ్ చేస్తూ ఉంటే యాక్సిడెంట్ జరుగుతుంది, దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. శరీరం సంబంధించిన శరీరము చనిపోవచ్చు, కానీ మనలో ఉన్న ఆత్మ అనేది దీపము ఏ రీతిగా ఎక్కడికి పోతుందో ఒక్కసారి గుర్తెరగని. ఇదిగో నాకు ఇది ఉంది, నాకు సంతోషం ఉంది, చాలు అనుకుంటున్నావేమో. నేను తాగుతాని అనుకుంటున్నావేమో. నీ ప్రాణం అనేది ఎవరి చేతులు ఉంది? నీ ప్రాణము యెహోవా వశములో ఉంది. నీ ప్రాణం అనేది దేవుని చేతిలో ఉంది. నీ ప్రాణం అనేది దేవుని యొక్క చేతిలో ఉంది. నువ్వు రావంటే కదిలి రావాల్సిందే. మాట్లాడుతూ చనిపోతున్నారంటే ఎవరు అనుకుంటున్నావు? పోతూ మరణిస్తున్నారంటే ఎవరు అనుకుంటున్నావు? ఇదిగో పొద్దున నాతో మాట్లాడినాడు, ఆ యొక్క చనిపోయినా అంటే ఎందుకు చనిపోతున్నాడు? ఒక్కసారి గుర్తెరగరు. చూడండి కదా, దేహము చంపువాడి కంటే ఎవరికి భయపడాలా? ఆత్మను దేహమును చంపువానికి భయపడాలా. ఈ దేహమును ఆత్మను చంపగల ఎవరు? దేవుడు మాత్రమే. ఈ దేహమును మనుషులు చంపగలుగుతారు, ఈ దేహమును మనుషులు చంపగలుగుతారు, కానీ మనలో ఆత్మను ఎవరు చంపగలుగుతారు? ఎవ్వరి తరం కూడా కాదు. చూడండి పిల్లరా, ఒక్కరికి మాత్రమే అధికారం ఉంది నీ పైన. అందుకే అంటున్నాడు లేఖనంలో, నీవు నా సొత్తు, నీవు నా సొత్తువు. నువ్వు ఒక ఎగ్జాంపుల్ గా మనం బగ్గి వేరే వాడు తీసుకోబడాలంటే అరే నా బగ్గి అంటావు. అది ఏది? అది
నీ సొత్తు. జాగ్రత్తగా ఉండని మా పరిశుద్ధాత్మ దేవుడు కదలబడుతూ ఉన్నాడు. ఒక వస్తువు నీ గిన్నెలో ఒక ఇంట్లో పడింది, అది నా గిన్నె అంటున్నావు. ఒక పొంత ఒక ఇంట్లో ఉందంటే అది నా పొంత అంటున్నావు. ఎందుకంటే అది నీ సొత్తు. కానీ దేవుని సొత్తు ఎవరంటే నీవే. దేవుని సొత్తు ఎవరంటే నీవే. దేవుడు నీ పైన అధికారం చలాయించబడాలా. దేవుడి అధికారం నీ పైన చలాయించాల, కానీ నీ ముందర ఏ పాపం కూడా అధికారం చలాయించకూడదు. ఏ తాగుడు కూడా నీ ఎదుట అధికారము చెల్లించకూడదు. ఏ వ్యభిచారం కూడా నీ ముందర ఆ యొక్క చలాయించకూడదు. ఏ చెడు చూపులు కూడా నీ ముందర అధికారం చలాయించకూడదు. కానీ ఎవరంటే దేవునికి మాత్రమే అధికారం ఉంది. ఒక దొంగతనం చేస్తే శిక్షించే అధికారం ఎవరికి ఉంది? పోలీసులకు, న్యాయవాదులకు ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీవు నా సొత్తు అంటున్నాడు. నీవు సొత్తు, దేవుని యొక్క సొత్తు. అంతేగాని సాతాను యొక్క సొత్తు కాదు. చూడండి పిల్లరా, దేవుని సొత్తు దేవుడు తీసుకోవాలి, కానీ ఎవరు కూడా తీసుకోకూడదు. అది తీసుకోబడినారంటే ఎక్కడ అవుతుంది? నరకములో, నిత్య నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. చూడండి పిల్లరా, నీ జీవితంలో భక్తి కనపడలేకపోతుందంటే అది నీ సొత్తు కాదు కదా. అయిపోయా. ఎవరు దొంగిలించారో, ఎవరు తీసుకుపోయే అడ్రస్ లేదంటే ఆ యొక్క నీ భక్తి, నీ సొత్తు లేదు, విడిచిపెట్టాల్సిందే. కానీ నా దేవుడు అంటున్నాడు, నీ దీపం ఉన్నగానే నీ ఇల్లును చక్కబెట్టుకో. దీపం ఉన్నంత వరకు నీ ఇల్లు చక్కబెట్టుకోవాలా. దీపం ఆరిపోయినాక ఏ రీతి కూడా నువ్వు చక్క పెట్టుకోవు. చూడండి పిల్లరా, దీపము స్తంభం మీదనే వెలిగించబడాలా. చూడండి పిల్లరా, దీపము నిత్యమును మనం ఏం చేయాలా? వెలిగించబడుతూ ఉండాలి. చూడండి పిల్లరా, ఈ దీపము మనం ఏం చేస్తా అంటే ఈ దీపము నీత్యానుసారం నడిపిస్తుంది. ఈ దీపము ఆ పాపం నుంచి విడిపిస్తుంది. ఈ దీపం స్తంభం మీద నిలబడితే ఆ పాపం దగ్గరకు చేరనీయదు. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఎలాగ నడుచుకోబడుతున్నావో ఒక్కసారి ఆలోచించుకోము. అలాగనే కీర్తన రాసిన పత్రిక 119 కీర్తన, ఈ దీపము మనకి ఏ రీతిగా నడిపించబడుతుందో, ఈ దీపము ఏ రీతిగా అయితే మనను ఆశ్రయించబడుతుందో ఒక్కసారి చూడండి పిల్ల. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలకు రాసిన పత్రిక 119 కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా త్రోవలకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. చూడండి పిల్లరా, దేవుడి వాక్యము పాదములకు ఏం చేస్తాడంట? దీపమై ఉన్నదని లేఖనాలు చూపెడుతూ ఉన్నాయి. దేవుడు మాట్లాడబడుతూ ఉన్నాడు. ఎందుకు యొక్క దీపము పాదాలకు, ఆయా వాక్యము పాదాలకు దీపం అంటే మనము వాక్యానుసారంగా నడుచుకోబడితే లోకం వైపు తీసుకోకుండా మనల్ని ఎప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన వాక్యంతో కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు. చూడండి రా, త్రోవలో మనకు ఏం చేస్తాడు? ఆయన వెలుగుని ఇస్తాడని లేఖనాలు రాయబడి ఉన్నది. దేవుడిని జీవితంలో దీపస్తంభము, దీపం మీద నిలబట్టినట్లయితే నువ్వు వెలుగుతూ ఉంటే దేవుడు వాక్యము మన పాదములకు ఏం చేస్తాడంట? దీపమై ఉన్నాడని లేఖనాలు రాయబడి ఉన్నది. మన పాదములకు దీపమే ఉన్నది. మనం ఏదైనా పాపము చేయాలనుకుంటే ఈ వాక్యము మనకు అడ్డుపడుతుంది. ఏదైనా మనము పాపము చేయాలనుకుంటే, ఏదైనా తప్పు చేయాలంటే ఈ వాక్యము మనకు అడ్డుపడుతుంది. అందుకే
పాదములకు దీపము అంటున్నాడు. ఈ పాపము దగ్గర చేర్చలేక అది నిత్యము మనకు వెలుగుకరంగా చేయబడుతుంది. ఈ లేఖనాలు వాక్యం అనేది చూడని పిల్లరా, మనం ఏ రీతిగా నడుచుకోబడుతున్నామో ఒక్కసారి ఆలోచించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏలియా కూడా తన జీవితంలో, ప్రవక్త అయిన ఏలియా తన జీవితంలో వయసు పడి ముసలితనంతో కలిగిన ఏలియా తన కర్తవ్యం నెరవేర్చడానికి ఎవరు లేరు, కానీ ఒక్కరే ఒక్కరు ఉన్నారు. ఎవరంటే సమూయేలు. అది ఎక్కడంటే సమూయేలుకు రాసిన మొదటి పత్రిక 3:3 చదువుదామా. సమూయేలుకు రాసిన పత్రిక 3:3. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచిది కదా, నేను వచ్చినానెను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తిని అనెను. చాలే. చూడని పిల్లరా, ఏలియా దీపం ఏమవుతుందంట? ఆరిపోతుందంట. ఆరిపోపుకు మునుపే అని లేఖనాలు రాయబడినాయి. ఏంది దీపం? ఏంది ఆరిపోయింది? ఈ ప్రవక్త అయిన ఈ యొక్క ఎలీషా దేవుని సన్నిధిలో నిత్యమును ఆయన కండిపెట్టుకుంటూ ఆయన ఆరాధించబడుతున్న ఈ ప్రవక్త ఏలియా ఈ ఏలియా తన జీవితంలో వయసంతా మీద పడి ముసలతనం వచ్చిన ఆ యొక్క జీవితంలో ఉన్నాడు ఈ యొక్క ఏలియా కదా. ఈ ఏలి ఈయన దీపము ఆరక్క పునుపే అంటున్నాడు. ఏంటి? ఇంత ముందుకు దీపము ఆరిపోదు దేవుని ఆ యొక్క దీపస్తంభం మీదే అని అనుకోవచ్చు. చూడండి పిల్లరా, దీపము ఎప్పుడు ఆరిపోతుందంటే ఈ మనిషి శరీరము ఎప్పుడు విడిచిపోతుందో అప్పుడు ఏమవుతుందమ్మా? దీపము ఆరిపోతుంది. ఈ శరీరంలో ఉండే యొక్క ఆత్మ దీపం అనేది ఏమైతుంది? విడిచిపోతుంది. విడిచిపోతే దీపము వెలిగించబడుతుందా? వెలిగించలేదు. ఒరే లేలా అని లేలేడు, ఒరే రాజు లేలంటే లేలేడు, ఒరే ప్రసాదు లేంటే లేలేడు. ఏంటికంటే దీపము ఉన్నంత వరకే మనము నడవగలుగుతాం, పని చేయగలుగుతాం, అనేక విధాలుగా చేయగలుగుతాం. అలాగే ఏలీ విషయంలో కూడా ఆయన ముసలతనంగా ఆయన దీపము ఆరక్క పునుపే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ సమూయేలుతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే కర్తవ్యం నెరవేర్చుటకు. ఆ కర్తవ్యం నెరవేర్చుటకు దేవుని పని కొరకు సిద్ధపడి కావడానికి ఈ సమూయేలును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో ఏలీ యొక్క ఆ యొక్క ఆత్మ దీపం అనేది ఆ యొక్క మరణించబోతూ ఉన్నది, శరీరం విడిచిపోతూ ఉన్నది. కనుక సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి కదా, ఆరి పోక మునిపే అంటున్నాడు. అంటే ఈ శరీరము మనములో దీపము ఉన్నంత వరకే మనం నలవగలుగుతాం, దీపం ఉన్నంత వరకే మనం తినగలుగుతాం, దీపం ఉన్నంత వరకే వానిపై వీణపై కొట్లాడుతూ ఉంటాం. దీపము ఆరిపోగానే ఏమైతుంది? అతను చనిపోయాడు అంటారు. ఏమంటారమ్మా? చనిపోయాడు అంటారు. చనిపోయాడు అని మాట అంటారు, కానీ ఎక్కడికి పోతారు? ఏ ప్రాంతానికి వెళతారు? ఈ శరీరం నశించిపోయింది కదా,
మళ్ళా ఇక శరీరం నశించినప్పుడు ఏ ప్రాంతంలో నివాసనం చేయగలుగుతాది? ఈ దీపం అనేది ఎక్కడ వెలిగించబడతాది? ఈ దీపం అనేది ఏ ప్రాంతంలో సంచరించబడతాది అనేది ఈ రాత్రి కాల సమయంలో మీరు తెలుసుకోవాలా. ఒక మనిషి చనిపోయాడా అని రీతిగా అంటున్నా కానీ ఎక్కడికి వెళుతాడో, ఏ ప్రాంతంలో ఉంటాడో, ఏ స్థానంలో ఉంటాడో ఒక్కసారి యోచించుకో. నీ శరీరంలో నీ బంధువులైనా కానీ, నీ శరీరం నీ బంధుమిత్రులు, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ కొడుకైనా, నీ అన్నలైనా, నీ చెల్లెలైనా, ఎవరైనా కానీ ఏం చేస్తారమ్మా? పొద్దుపోతుంది ఎమ్మడే ఏం చేయమంటారు? గుంతది పోరా అంటారు. ఈ శరీరాన్ని ప్రాణం ఉన్నంత వరకు నీ దగ్గరికి రాగలుగుతారు. ఈ శరీరాన్ని నీ డబ్బు ఉన్నంత వరకు నీ దగ్గరికి రాగలుగుతారు. నువ్వు డబ్బు సంపాదించి నీ వెనుకంబడి ఎవరు కూడా, నీ డబ్బు కూడా, నీ పిల్లలు కూడా ఎవరు కూడా రారు. చూడండి పిల్లరా, ఎప్పుడైతే శరీరం విడిచిపెడతాదో నీ యొక్క శరీరంతో ఎవరు కూడా అవసరం లేదు. ఏం తీసుకుపడుతుంది? పొద్దున మనిస్తే ఏం చేయమంటారు? పోయి గుంత దీపం అంటారు. గుంత దీపం అంటారు. నిన్ను నీ ప్రేమించిన నీ కుమారుని గుంత దీపం అంటాడు. నీవు ప్రేమించిన నీ భర్తని గుంత దీపం అంటాడు. అనేక బంధువులు కూడా నిన్ను ప్రేమించే వాళ్ళే గుంత దీపం అంటారు. ఎందుకంటే ఈ దీపం ఏమైంది మా? ఆరిపోయింది. ఈ దీపము ఆరిపోయింది. దీపము ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూ ఉంటారు. ఈ దీపం ఉన్నంత వరకు నీతో మాట్లాడగలుగుతారు, అవి ఎంజాయ్ కూడా చేయగలుగుతారు. దీపము ఆరగానే మనుషులకు అవసరం లేదు. దీపము ఆరగానే నీకు నీ కొడుకులు ఎవరు కూడా ఉంచుకోరు. అంటే ఏడుస్తూ నా తండ్రి చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు, నా కుమార్తె చనిపోయింది, నా భర్త చనిపోయినాడు, నా వాళ్ళు చనిపోయానని ఏడుస్తారు. కానీ పెట్టుకోగలుగుతారు? అట్లనే ఏ ఒక్కరు కూడా పెట్టుకోరు. నీవు దీపం ఉన్నంత వరకే దేవుడు ఏమని చేయమంటున్నాడు? చక్క పెట్టుకో, జాగ్రత్త, చక్క పెట్టుకో, జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ రాత్రి కాల సమయం. నీ దీపము ఎంత రీతిగా నువ్వు చక్క పెట్టుకోబడుతూ ఉన్నావు, నువ్వు ఏ విధంగా నీ దీపాన్ని కప్పివేయబడుతూ ఉన్నావు, నువ్వు ఏ రీతిగా కుంచె కింద పెడుతున్నావు, మంచి కింద పెడుతున్నావు, నువ్వు తాటున పెడుతూ ఉన్నావు. నువ్వు ఎప్పుడు దీపస్తంభం మీదనే వెలగాల. ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో ఉంచాల దీపాన్ని. ఎక్కడ పెడితే ఏమైతుంది? ఆరిపోతుంది జీవితాలు. దేవుని నమ్ముకుని బిడ్డలని విడిచిపోవాల్సిందే. ఈ భూలోకంలో ఎవ్వరు కూడా ఉండలేరు. చూడండి కదా, ఏ ఒక్కరు కూడా ఉండరు ఈ భూలోకంలో. కానీ నీలో ఒక దీపం ఉంది. ఆ దీపం వలన వీరు ఈ దినము నుంచి జాగ్రత్తగా పడుడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీలో దీపము నిత్యమును వెలిగిస్తేనే నీ దగ్గరికి రోగాలు రావు. నీ దీపము దేవుని దగ్గరని వెలిగిస్తేనే నీ యొక్క పాపం అనేది నీ దగ్గరికి రాదు. ఆ దీపము నిత్యం వెలిగిస్తేనే నీ కుటుంబంలో ఏ కూడా నీ దగ్గరికి చేర్చదు. నీ దీపము వెలిగిస్తేనే ఏ అపవాది కూడా నీ దగ్గరికి రాడు. భయపడతాడు గడగడ అని. చూడని పిల్లరా, మనము పాలు తీసుకొచ్చి స్టవ్ మీద అట్లా పెడితే ఈగలు వాళ్తాయే లేదా? చెప్పరమ్మా? చక్కెర వేసినాక ఈగలు వాళ్తాయే వాళ్ళ?
వాలవు. ఎప్పుడంటే స్టవ్ వెలిగించి దాన్ని వేడి చేసినప్పుడే దాని దగ్గరికి రావు. ఏంటికంటే దాని దగ్గరికి వస్తే దాంట్లో పడితే చనిపోతాయి. ఆ స్పర్శ దానికి తెలుసు. మనిషి కూడా నిత్యమును వెలుగుతూ ఉండాలి. వెలగలేకపోతే నీ జీవితంలో సాతానుగాడు వెంటరైతాడు. సాతానుగాడు వెంటరై ఏం చేస్తాడంటే పాపానికి దారి చూసి నరకానికి వానితో పాటు తీసుకుని పోయి నిత్య నరక యాత్రలో పడిపోతావు. జాగ్రత్త. ధనవంతుడు చూశాడు కదా, ఏమంటున్నాడు అక్కడ? ధనవంతుడు లాజరును అబ్రహామును పిలుస్తున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, కరుణించుము, నీ దగ్గర ఉన్న లాజరును నా యొద్దకు పంపుము అని ఏం చేస్తున్నాడమ్మా? డాన్సులు వేస్తున్నాడా? కేకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకు వాడు కేకలు వేయాల్సి వచ్చింది? వాని దగ్గర డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, భూలోకంలో విస్తారమైన పాపము చేసి ఉన్నాడు. మళ్ళా వాని డబ్బు ఆ నరకానికి వచ్చిందా? వాని ధనము వాని దగ్గరికి వచ్చిందా? వాని వస్త్రాలు వాని దగ్గరికి వచ్చిందా? వాని యొక్క బంగారం వాని దగ్గరికి వచ్చిందా? వాని సహోదరులు వచ్చి వాని దగ్గరికి వచ్చి ఉన్నారా? లేరు. చూడండి పిల్లరా, అక్కడ ఏం వేయబడుతున్నాడు? కేకలు వేయబడుతూ ఉన్నాడు. తండ్రి అయిన అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా అని ఏం చేస్తున్నాడమ్మా? కేకలు వేయబడుతూ ఉన్నాడు. అలా మీ జీవితంలో ఎలాగ ఉన్నాయి? మీ బ్రతుకులు ఎలాగ బ్రతుకుచూ ఉన్నారు? పండగ రాగానే మీ మనసును మార్చుకోబడుతున్నారు. తెల్లవారగానే నీ జీవితంలో వాక్యం విడిచిపెట్టి నలుగురిలో ముసుగట్లో నెట్లో కూర్చొనబడుతూ ఉన్నారు, నలుగురిలో నడుచుకోబడుతూ ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నా అంటే, నువ్వు నీతి నిజాయితీ కలిగి ఉంటే, దేవుని అనుసారంగా భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు ఏం చేస్తా అంటే లోకానికి వేరు చేస్తాడు. ఆయన మాట కలిగి ఉంటే, ఇంత ముందుకు నువ్వు పాపం చేసే ఉన్నావో ఆ పాపం నుంచి దూరం వేస్తాడు. ఎప్పుడంటే దేవునికి లోపడతాము, అప్పుడుకి దేవుడు దూరం వేస్తాడు. పాపం నీ దగ్గరికి చేర్చనీయడు. అందుకే మనకు దీపము, ఈ వాక్యమే మన పాదములకు దీపమై ఉన్నది. పాదములకు దీపమై ఉన్నది. ఈ దీపమే గమ్యానికి చేర్చేది. ఈ దీపమే, ఈ యొక్క వాక్యమే ఈ యొక్క మన కుటుంబానికి కట్టబడేది. ఈ వాక్యమే మన ఆత్మను పోషించగలుగుతాది. ఈ వాక్యమే మన కుటుంబం అంతా ఆయన చేతికి తీసుకోబడతాడు. చాలా మంది అంటారు సముద్రమైన ఈదగలుగుతారు కానీ సంసారాన్ని ఈదలేరంటారు. సముద్రమైన ఈదగలుగుతారు అంటారు కానీ సంసారం ఈదలేరంటారు. నేను అంటాను, సంసారాన్ని ఈదగలిగించే దేవుడు సమర్థవంతుడు, ఆయన మాత్రమే. సముద్రములు కూడా గెట్టు వేసే దేవుడు ఆయన మాత్రమే. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఆ కష్ట స్థితుల నుంచి విడిపించే దేవుడు ఆయన మాత్రమే. నీ బంధువుల దగ్గరకు పోతే ఏమైతుంది? నీ గౌరవం తగ్గించబడుతుంది. నీవు బాగా బ్రతికావేమో, ఎవరు చేయి చాపలేకుండా బ్రతికావేమో, ఒకానొక దినములో మెట్టలు తగ్గులైతాయి, తగ్గులు మెట్టలవుతాయి. చూడండి, ఈ లోక జీవితంలో ఈ యాత్ర మనం ముగించి విడిచిపోవాల్సిందే. ఈ దీపము ఎక్కడ ఉండాలంటే దీపం స్తంభం మీదనే ఉండాలి. దీపము స్తంభం మీద ఉంటేనే దానికి ఉండే ఒక స్థానం. అంటే వాక్యము ఏం చెప్పబడుతుందో అలాగా విన్ని నడుచుకుంటూనే మనం దీపస్తంభం మీద ఉన్నట్లు. ఇదిగో నేను పాపం చేస్తా,
నే దేవుడు నడుచుకుంటా దేవునికి ఇష్టం లేదు అట్లా. నువ్వు వెచ్చగానే నుండు, చల్లగానే నుండు, నిలువెచ్చనా ఉండకూడదు అంటున్నాడు. నీ ఇష్టం ఎట్లా బతుకుతావు అట్లా బ్రతుకో. ఏ విధంగా జీవించగలుగుతావు జీవించు. నీకు స్వతంత్రం ఇచ్చాడు. నీకు జీవితం ఇచ్చాడు. ఆ జీవితాన్ని ఎలాగ నెరవేర్చుకుంటావో నెరవేర్చుకో. నువ్వు పాపములు నడుచుకుంటే పాపములు నడుచుకో. ఎలాగ నడుచుకుంటావో అది నీ ఇష్టం. కానీ నీ క్రియల బట్టించి వాటికి ఏం చేస్తాడు దేవుడు? తీర్పుని ఇస్తాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. ఇదిగో మాపు తీసుకుంటా, నేను బాప్తీసం నేను మార్చుకుంటా, నేను తాగను, నేను పాపాన్ని విడిచిపెడతా, ఇదిగో ఈ జీవితాన్ని నేను విడిచిపెడతా, ఈ పాపం ఎన్నడికి చేయనని మీరు తీర్మానం చేసుకుంటున్నావేమో. నువ్వు తీర్మానం చేసుకుంటున్నావు కానీ మళ్ళా ఎక్కడికి వెళ్తున్నావు? పాపములో లోపడుతూ ఉన్నావు. నువ్వు చేసి చేసి నీ కొడుకులకు బిడ్డలకు నువ్వు సంపాదించి వెంట్లాడుచు ఉన్నావేమో. నువ్వు చనిపోయిన తర్వాత ఏ ఒక్కరు కూడా నీ వెనుకబడి కూడా రాలేరు. చూడంటున్నా, ఏ కుమారుని కోసం నువ్వు వెంటాడుచున్నావో, ఏ కుమారుని ఒక స్థాయిలో నిలబెట్టాలనుకుంటున్నావో, కానీ ఏ ఒక్కరు కూడా చనిపోతే నీ ఒకవేళ నువ్వు చనిపోతే నీ కొడుకైనా గుంతలు వచ్చి పనుకుంటాడా? అయ్యో నా తండ్రి చనిపోయారని తండ్రి పక్కల పనుకోగలుగుతారా? నా తండ్రితో పాటు పూడ్చేయని చెప్పగలుగుతారా? ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. చూడండి, ప్రతి జీవితంలో నీవు అవసరం ఉన్నంత వరకే, అవసరం తినకపోతే ఏ ఒక్కడు కూడా పట్టించుకోడు. చూడండి, ఏ విషయంలో కూడా అవసరం ఉన్నంత వరకే ఏ ఒక్కరైనా నీ దగ్గరికి రాగలుగుతారు. నీ దగ్గర డబ్బు ఉందంటే అవసరం ఉన్నంత వరకు నీ దగ్గరికి రాగలుగుతారు. నీ దగ్గర ఆస్తి ఉందంటే అవసరం వలగితే రాగలుగుతారు. కానీ ఏమి లేకపోతే నీ దగ్గరికి వస్తారా? ఎవరు కూడా రాడు. చూడండి, కనుక ఒక్కసారి గుర్తెరగండి, దేవుడు చాలా విషయాలతో మీతో మాట్లాడినాడు. చాలా విధాలతో ఆయన అర్థరీతిగా చెప్పబడి ఉన్నాడు. తేట రీతిగా ప్రత్యక్షత వాక్యం అనేది నీ ఎదుట మాట్లాడబడి ఉన్నాడు. ఆయన ఎంత మాత్రమో మీ దీపాలో ఆయక వెలిగిస్తారో ఒక్కసారి ఆలోచించుకో. ఈ రోజు తీసుకుంటే నీ వాయిదా పెడతావా? ఒక్కసారి ఆలోచించుకో. వాయిదాలు వేస్తే మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియదు. చూడండి, మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియదు. ఏ మనిషికి ఈ మనిషి చనిపోతాడని ఎవరైనా చెప్పగలుగుతారా? ఏ నరుడిగైనా చెప్పగలుగుతారా? ఎవ్వరు కూడా చెప్పలేరు. చూడండి కదా, అందుకే అంటున్నాడు, దీపముండగానే ఏం చేయమంటున్నాడమ్మా? చక్క పెట్టుకో. నోట్ల నుంచి వచ్చే మాట కాదు, చూస్తున్న చూపులు కాదు, మీ హృదయమును చక్క పెట్టుకొని మీ దీపాన్ని చక్క పెట్టుకోండి. అన్నిటికంటే మోసకరం ఏదిమా? అన్నిటికంటే మోసకరం ఏది? మీ హృదయమే. ఈ హృదయమే మోసం చేస్తుంది మనల్ని. ఎవరి కాదు మోసం చేస్తుంది, నీలో ఉండే హృదయమే మోసం చేస్తుంది. వాటి అన్నిటి విషయాలు కూడా జాగ్రత్త. అది మోసపోకుడి. తన మాటలు వినకుండా దేవుడు మాటలు ఉంటే నీవు నిత్యమును దీపం సమమిందని వెలుగుతూ ఉంటావు. దేవుని వైపు చూడగలిగితే, దేవుని సమూహ వైపు చూడగలిగితే, దేవుని సన్నిధిలో కనబెడితే నీ దీపం వెలిగించదు కాకుండా అనేకులకు వెలుగుకరంగా మార్చబడతావు. ఆడ ఒక బల్బు వేసి ఉన్నావు. ఇప్పుడు అనేకులకు ఏం చేసింది? అది ఆ బల్బు ఏం చేస్తుందో మనకు వెలిగిస్తుంది. మళ్ళీ అది వెలిగిందని అదే తనకు మాత్రమే అలాగనే కవర్ చేసుకుందా? మనందరికీ ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. కానీ మనం ఏ రీతిగా వెలిగిస్తూ ఉన్నాం?
నువ్వు వెలిగేది కాకుండా నీ బంధువులు, నీ మిత్రులు, నీ స్నేహితులు, పని వాళ్ళు ఎవరైనా వెలిగించగలుగుతున్నావా? ఇదిగో పాస్టర్లు ఉండాలి, వాళ్ళ రక్షిస్తాలని నువ్వు అనుకోవచ్చు, కానీ నీకు కూడా దేవుడు దానికి అధికారం ఇచ్చాడు. దేవుడు మాటలు చెప్పడానికి దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడి మాటలు విని ఇదిగో ఈ దినములను నువ్వు ఏదైతే నువ్వు విన్నవడినావో వాటిని ధ్యానించుకొని నువ్వు నెమ్మది వేయబడతావో ప్రతిదీ కూడా నువ్వు ఏం చేయాలా? అనేకులు వాళ్ళకు చెప్పబడి వెలిగించబడాలి. ఈ వెలిగే అనేది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం లేకపోతే మనిషి జీవితంలో చీకటి అవుతుంది. ఈ చీకటి జీవితంలో నరకంలో కూడా అలాగనే ఉంటుంది. అగ్నిలో యాతన పడాల్సిందే. ఆ నరకములో ఏ నాదుడు కూడా విడిపించలేరు. కానీ ఆయన రాబోతూ ఉన్నాడు. ఇదిగో ఆయన త్వరలా రాబోతూ ఉన్నాడు. అతి సమీపంలో ఉన్నాడు ఆయన. ఆయన రాబోతు దినములో నాయనా నన్ను రక్షించిన ఆయన అంటే ఆ యొక్క రక్షణ దినము దేవుడు ద్వారములో మూయబడతాడు. దేవుడు ఏం చేశాడంటే రక్షణ యొక్క ద్వారాలు తెరచబడి ఉన్నాడు. ఆ దినములో మనం ఏం జరగబడుతుంది? రక్షించబడతాం. చూడండి, మనం ఏదైనా కానీ ఇంట్లోకి పోవాలంటే ఏం చేస్తాం? బీగం తీసుకొని ఇంట్లోకి వాకిలి తీసుకొని ఇంట్లోకి పోగలుగుతాం. అలాగనే దేవుడు ఒక రక్షణ అనేది దేవుడు ఇచ్చాడు. నేనైనా డబ్బును అడుగుతున్నాడా? బంగారు అడుగుతున్నాడా? కోడెలను, ఎద్దులను అడుగుతున్నాడా? ఇది నా బలి, ఈ బంగారు నాకు ఇన్ని తులాలు ఇస్తేనే నువ్వు నా దగ్గరికి రామని అంటున్నాడా? చూడండి పిల్లరా, దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగానే మనం తీసుకోవాలా. బాప్తిసమని అని వాయిదా వేయబడుతున్నామో ఒక్కసారి గుర్తెరుగు. ఎన్నిసార్లు పిలుస్తూ ఉన్నాడో. మాపు నేడు నేడు అంటున్నావు. ఇది మానుకు లేకపోతే మానుకు నాకు తీసుకుంటానని అనుకుంటున్నావు. నీ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టలేకపోతే దీపారగానే ఏది చక్క పెట్టగలుగుతావు? ఎవరు చక్క పెట్టుకున్నా నువ్వు లేయినని నువ్వు వచ్చి లేపడి కూడా ఒక్క క్షణం కూడా ఉండవు. ఆత్మ తిరిగి ఎక్కడికి పోతుంది? దేవుడు ఎక్కడైతే నియమించాడో అక్కడే ఆత్మ నివాసనం ఉంటుంది. అక్కడే నివాసనం ఉండి దేవుని ఆరాధించబడతాది. చూడని పిల్లలు, అందుకే అంటున్నాడు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అంటున్నాడు. కానీ మనం ఏమి చక్క పెట్టుకుంటున్నాం? మన ఇళ్ళలో అనేకమైన వాటిని చక్క పెట్టుకుంటున్నాం. మన పిల్లల్ని చక్క పెట్టాలా, మన కుమారుని ఉద్యోగం చేయాలా, చక్క పెట్టుకోవాలా, డబ్బులు సంపాదించాలి, చక్క పెట్టుకోవాలని నీ శరీరానికి కావలసిన ఆనందం, సంతోషం చక్క పెట్టుకుంటున్నావు. కానీ నీలో ఉండే ఆత్మకు దీపం అనేది చక్క పెట్టుకోగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా నడుచుకోబడుతున్నావు, ఏ విధంగా నడుచుకోబడుతున్నావు నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించుకో. నీ దీపము ఎక్కడ ఉండాలమ్మా? దీపము ఎక్కడ ఉండాలా? దీపము స్తంభం మీదనే ఉండాలి. మీ దీపాలు దీపస్తంభం మీద పెట్టగలుగుతారా ఈ దినములో? లేకపోతే ఆ యొక్క మూత వేయగలుగుతారా? కప్పు వేయబడతారా? లేక మంచ కింద పెడతారా? కుంచ కింద పెడతారా? దాపన పెడతారా? అయితే నీకు నరకం సాధ్యం. దీపం ఉండగానే చక్క పెట్టుకుంటే దీపస్తంభం మీద నిలబెడితే, అయితే నా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ సమయం పోతే మళ్ళా రాదు నీ జీవితంలో. ఈ సమయం పోతే ఎన్నటి కూడా రాదు. ఇదే రక్షణ దినం, అనుకూల సమయం. ఓ ప్రియ సహోదరి సహోదర, ఎంత కాలం పాపముతో ఏలుచో? నీ దీపం ఉండగానే చక్క పెట్టుకోపోతే నీవు చనిపోయిన తర్వాత చక్క పెట్టుకునే అవకాశం లేదు. ఇదే దేవుడు సమయం కనుక ఇదే రక్షణ దినం.
ఒక్కసారి ఆలోచించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. కనుక అందరు కూడా తీర్మానం చేసుకోండి. అందరు లేచి నిలబడండి.